జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. పోలీస్ పెరేడ్ మైదానంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధికి శ్రీకారం చుట్టిందన్నారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. ఆడబిడ్డలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదేనని జితేందర్ రెడ్డి అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన జితేందర్ రెడ్డికి గద్వాల జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్థానిక సంస్థలలో విద్యా ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీలో ఉన్న 59 ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి గ్రూప్ 1లో 15, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 24 కులాలను చేర్చాము. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్ మస్కబారిన ఈ పథకాన్ని పూర్వ వైభవం తెచ్చాము. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్యశ్రీ పథకాన్ని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాము. జిల్లాలో ఇప్పటి వరకు 10,723 మందికి వివిధ రకాల వైద్య సేవలు అందించాము. ఇందుకు గాను 27,63,00,000 రూపాయలు వ్యయం చేయడం జరిగింది. 27 ఎకరాల విస్తరణలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆసుపత్రి భవన్ సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం. జిల్లాలో 34 ఎకరాల విస్తరణలో 101,20,00,000 రూపాయల అంచనా వ్యయంతో మెడికల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, అకాడమిక్ బ్లాకు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్సు మరియు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరు కాగా వీటిలో మెడికల్ కాలేజ్ మరియు సెంట్రల్ మెడిసిన్ స్టోర్ పూర్తయి ప్రస్తుతం ఉపయోగంలో ఉండగా మిగతా పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రజాప్రభుత్వ బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాం. జిల్లాలో ఈ పథకం కింద ఆడబిడ్డలకు 77,26,23,000 రూపాయల ఆదా అయ్యింది. ఇటీవల 200 కోట్లు జీరో టికెట్ మైల్ రాయిని దాటాం.